హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు నేను హరియాలీ చికెన్ చేసి చూపిస్తాను. ఇది మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీ చూడటానికి కలర్ఫుల్గా ఉండటమే కాదు, తినటానికి కూడా భలే టేస్టీగా ఉంటుంది. దీన్ని రైస్, చపాతీ, పుల్కా దేంట్లోకైనా తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు, ఒక 10 జీడిపప్పు, ఒక టీ స్పూన్ మిరియాలు వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టి అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేస్తున్నాను. నూనె కొంచెం వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తరువాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం పాటు వేయించుకున్న తరువాత ఇప్పుడు ఇందాక మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని ఇప్పుడు వేస్తున్నాను. చికెన్ వేసాక 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. కారం మాత్రం ఇప్పుడే వేయట్లేదు, చికెన్ కొంచెం ఉడికాక అప్పుడు వేసుకుందాం. పసుపు, ఉప్పు చికెన్కి ఇలా బాగా పట్టేలా బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోకూడదు, లేదంటే చికెన్ మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ మిక్స్ అయిపోయేలా చికెన్ను 5 నిమిషాల పాటు సిమ్ములో ఉంచుకొని మాత్రమే వేపుకోవాలి. ఐదు నిమిషాల తరువాత ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసేసి బాగా కలిపేసుకోవాలి. అలాగే 1/2 కప్ కర్డ్ వేసుకుంటున్నాను. పెరుగుని మిక్సీ జార్లో వేసి ఒక్కసారి ఇలా గ్రైండ్ చేస్తే మెత్తగా అయిపోతుంది. దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. పెరుగును వేసాక ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. తరువాత మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు చికెన్ని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది. ఫైనల్గా ఇప్పుడు కసూరి మేతిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. కసూరి మేతిని ఇలా ఫైనల్గా వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది. అలాగే ముందలే వేసేస్తే అంతగా అనిపించదు, అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా ఉండే ఈ హరియాలీ చికెన్ రెడీ. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. నేను ఇక్కడ సర్వ్ చేసేటప్పుడు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకుంటున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఎప్పుడు చికెన్ని ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి తింటూ ఉంటే బాగుంటుంది కదా. మీరు కూడా ఈ హరియాలీ చికెన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్ అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.